రేపే మొట్టమొదటి శ్రావణ శుక్రవారం. శుక్రవారంతో కలిసి వచ్చిన నాగపంచమి కూడా. ఈ నాగపంచమి శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక, అలాగే ఈ నాగపంచమి శ్రావణ శుక్రవారం రోజున ఇలాంటి పనులు చేయకూడదు. కాదని చేస్తే మీకు సర్పదోషాలు ఏర్పడతాయి. ఇక మీకు కష్టాలు వస్తాయి. మీకున్న ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. మీ సంపద అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. కాబట్టి మనకు మొట్టమొదటి శ్రావణ శుక్రవారం అలాగే నాగపంచమి కూడా. కాబట్టి ఇలాంటి కలిసి రావడం చాలా విశేషంగా భావిస్తున్నారు. ఇలాంటి నాగపంచమి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇది ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి కొన్ని పనులు అస్సలు చేయకూడదని మన శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. ఎవరైనా కాదని చేస్తే మీకున్న సమస్యలు ఏరికోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. మీ చేతిల చిల్లి గవ్వ కూడా మిగలదు. ఈరోజు తెలియక పనులు చేస్తే పాముల మీద మీ పగపడతాయి అని శాస్త్ర ప్రకారంగా చెబుతున్నారు. నాగపంచమి రోజున ఏం పనులు చేయకూడదు అనే విషయం ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రావణ మాసంలో అనేక పండుగలు జరుపుకుంటారు. ఈ శ్రావణ మాసం ప్రధానంగా పండుగల మాసంగా పరిగణిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రోజున మనకు పంచమి వచ్చింది కాబట్టి ఈ రోజున ప్రధానంగా నాగదేవతను పూజించడం వల్ల మీకున్న సర్పదోషాలు సమస్యలు అన్నీ త్వరగా విముక్తి లభిస్తాయి. ఈ సంవత్సరం నాగపంచమి రోజున కొన్ని అరుదైన యాదృచ్ఛికలు ఏర్పడనున్నాయి. కాబట్టి ఈ శుభ సమయంలో మీ ఇంట్లో పూజలు చాలా శుభప్రదంగా భావిస్తారు. నాగపంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న గోడలకు గంధంతో కానీ కుంకుమతో కానీ 2 నాగదేవతల చిహ్నాలను వేసుకోవాలి. ఇలా వేస్తే మీ ఇంటికి దేవతలు రక్షగా ఉంటారు. మీ ఇంటికి ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా రక్షణ కవచంలాగా మీ ఇంటిని రక్షిస్తారు. ఈ ఏడాది వచ్చిన నాగపంచమి మొదటి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది. అలాగే ఈ శుభయోగాలతో కలిసి వచ్చింది కనుక ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకున్న సకల పాపాలు తొలగిపోతాయి. కాబట్టి ఈ పురాణాల ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే వివరించాడు. ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై మీపై ఉంటుంది. కనుక రేపు శ్రావణ శుక్రవారం అలానే నాగపంచమి రోజున కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకొని అలాగే మీ ఇంటి ముందు ముగ్గులు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకొని గుమ్మానికి కూడా పచ్చని తోరణాలు కట్టుకోవాలి. ఈ పంచమి రోజున చేసే పూజలలో ప్రధానంగా 3 దేవతలను పూజించాలి. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని పూజించాలి. నాగపంచమి సందర్భంగా నాగదేవతను పూజించాలి. ఈ నాగపంచమి నాడు శివయోగం ఏర్పడింది కాబట్టి ఈ రోజున శివుడిని కూడా పూజించాలి. ఈ నాగపంచమి రోజు 3 దేవుళ్ళని ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళకి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. జీవితంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు కష్టాలు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి. ఇక వారికి అదృష్టం కలిసి వస్తుంది. శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కనుక పూజ గదిలో ఉన్న దేవుళ్ళ పటాలకు కూడా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో నిండుగా అలంకరించుకోండి. ఈరోజు పూజలు లక్ష్మీదేవి పటానికి మాత్రం ఖచ్చితంగా గులాబీ పువ్వులను పెట్టాలి లేదా ఎరుపు రంగు ఉన్న మందార పువ్వులను పెట్టాలి. ఇక శివపార్వతుల పటానికి అలాగే నాగపడలకి ఎర్రని పూలు తప్ప ఏ పూలైనా పెట్టవచ్చు. ఈ నాగపంచమి రోజున చేసే పూజలకు 2 పిండి దీపాలను వెలిగించాలి. బియ్యపు పిండిలో నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి 2 పిండి ప్రమిదలను తయారు చేయండి.
తర్వాత ఈ పిండి ప్రమిదలకు పసుపు కుంకుమలు పెట్టి 2 వత్తులు ఒకటిగా చేసి ఈ దీపాలని నువ్వుల నూనెతో కానీ నెయ్యి నూనెతో కానీ దీపాలను వెలిగించాలి. మీ పూజ గదిలో ఉన్న నాగపడగలకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్క అలాగే పచ్చి పాలను నివేదించాలి. నాగపంచమి రోజు కనుక ముఖ్యంగా శివలింగానికి అలాగే నాగదేవతలకు అభిషేకం చెయ్యాలి. ఇలా శివుడికి అలాగే నాగపడకల దేవతకు అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం ఏర్పడుతుంది. శివాలయానికి వెళ్ళి అభిషేకం చెయ్యలేని వారు బంకమట్టితో శివలింగాన్ని తయారు చేసి ఈ పూజ గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేయవచ్చు. చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆవు పాలతో శివుడిని అభిషేకిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. డబ్బు కష్టాలు ఉండవు. ఈ నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. ఇక ఈ ప్రత్యేకమైన శ్రావణ శుక్రవారం అలాగే నాగపంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లో మీరు పాములను హింసించకూడదు, పాములను కొట్టకూడదు. పాములను చాలామంది కనిపిస్తూ ఉంటే చంపేస్తూ ఉంటారు. కానీ ఈ నాగపంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లో పాములు కనిపిస్తే వాటికి బయటకు వెళ్ళడానికి దారి చూపండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో దానిని చంపకూడదు. ఈరోజు ఈ విధంగా పాములను ఇబ్బంది పెట్టినా మీకు సర్పదోషాలు ఏర్పడతాయి. ఇక నాగపంచమి రోజున అందరూ కూడా పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పుట్టలో గుడ్లు వేస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం ఎక్కడి నుండో వచ్చిందో తెలియదు, కానీ అసలు చేయకూడదు. పాపం చుట్టుకుంటుంది. పుట్టలో గుడ్లు వేస్తే సర్పదేవతలకు కూడా కోపం వచ్చి మిమ్మల్ని హింసిస్తుంది. అలాగే పుట్టల పాలు కూడా డబ్బాలకు డబ్బాలు పోస్తూ ఉంటారు. అంటే ఎంత ఎక్కువ పాలు వస్తే మాకు అంత మంచిది అని చాలామంది పోస్తూ ఉంటారు. కానీ అలా ఎక్కువగా పొయ్యకూడదు. కొన్ని పాలను తీసుకొని పుట్టల పోస్తే సరిపోతుంది. ఎంత పుణ్యం రావాలో అంతే పుణ్యం వస్తుంది, కానీ ఎక్కువగా పాలు వస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని ఎక్కడ రాసి లేదు, ఎక్కడ చెప్పడం లేదు. అలాగే ఈ నాగ చవితి రోజున కూరగాయలను కట్ చేయడానికి కత్తిపీటను, చాకులను వాడకూడదు. తెలియక వాడితే సర్వదేవతలకు కోపం వస్తుంది. అలాగే మీ ఇంట్లో ఈరోజు ఎటువంటి పనిముట్లు ఉపయోగించకూడదు. ఈరోజు బదులుగా ఉండే పనిముట్లు ఉపయోగించినా కూడా సర్ప దేవతలకు కోపం వస్తుంది. ఈరోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో పొట్లకాయ కూర వండకూడదు. అలాగే ఇంట్లో కందిపప్పు, పప్పులు లాంటివి ఇలాంటివి అస్సలు వేయకూడదు. ఎందుకంటే కాదని పప్పులు ఎవరైనా వండారనుకో ఇంట్లో మీకు లేనిపోని అప్పులు పెరుగుతాయి. అప్పుల సమస్యలో కూరుకుపోతారు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇంట్లో పప్పు వేయకూడదు. నాగ చవితి రోజున ఇలాంటి తప్పులు కనుక చేశారంటే మీకు సర్పదోషాలు ఏర్పడతాయి, మీకు డబ్బు సమస్యలు ఏర్పడతాయి, అలాగే అప్పుల పాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్న మహిళలు రేపు చక్కగా ఈ విధి విధానాలు పాటించండి.